వెల్కమ్ బ్యాక్ టు రణక్షేత్రం 2024. కరువు సీమ పత్తికొండలో బంగారపు గనులున్నాయా? వర్షాలు వస్తే చేపలు పట్టడానికి వచ్చినట్లు వజ్రాల కోసం ప్రజలు వస్తూ ఉంటారా? తాగడానికి ఇంకా గుక్కెడు నీళ్లు కరువేనా? ప్రాజెక్టులు ముందుకు జరగడం లేదా? స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇంత వెనుకబడి ఉండటానికి కారణాలేమిటి? మంత్రి పదవులు వచ్చినా పనులెందుకు చేయలేదు? ఆసుపత్రి ఉంటుంది, డాక్టర్ ఉండడు. విద్యార్థులు ఉంటారు, కానీ టీచర్లు ఉండరు. అధికారులు ఉంటారు కానీ అందుబాటులో ఉండరు. ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? కర్నూలు జిల్లాలో పత్తికొండకు కరువు ప్రాంతమని పేరు. కానీ రాజకీయాలకు మాత్రం ఏ కరువు లేదు. 70 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మౌలిక వసతులు కూడా సరిగ్గా లేవు. దీని గురించి ఏమాత్రం ఆలోచించని నాయకులు ప్రతి ఎన్నికల్లో సీట్ల కోసం, గెలిచాక పదవులు కాపాడుకోవడం కోసం వ్యూహాలు పన్నుతారు. అవసరమైతే గ్రూపు తగాదాలకు దిగుతారు. కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం పత్తికొండ నియోజకవర్గం. ఒక గొర్రెల కాపరి ఇక్కడ అడవిని నరికి ఈ ప్రదేశంలో పత్తిని పండించాడట. నెమ్మదిగా ఒకరిని చూసి ఒకరు ఇక్కడికి చేరుకున్నారు. మొదట్లో ఒక గ్రామంగా ఏర్పడింది. తర్వాత కొన్ని సమూహాలు ఏర్పడ్డాయి. వీళ్లందరూ కలిసి ఒక కొండ ప్రాంతం దగ్గరకు చేరుకొని అక్కడ పత్తి సాగు మొదలుపెట్టారు. మొత్తానికి పత్తి సాగు చేయడం కొండ ప్రాంతం కావడంతో పత్తికొండ అనే పేరు వచ్చేసింది. నీళ్లు లేక పంటలు పండక దశాబ్దాలుగా ప్రజలు వెనుకబాటులోనే ఉన్నారు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇలాగే ఉన్నారంటే ఇన్నాళ్లు ఓట్లేసి గెలిపించిన పార్టీలు, ప్రజాప్రతినిధులు ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పత్తికొండ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా 2 సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం 7 సార్లు, కాంగ్రెస్ 6 సార్లు, సిపిఎం, వైసీపీ, ఇండిపెండెంట్ ఒక్కొక్కసారి విజయం సాధించారు. నియోజకవర్గంలో కృష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, వెల్దుర్తి 5 మండలాలున్నాయి. మొత్తం 2,19,639 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,09,673 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,09,943 మంది ఉన్నారు. ఇతరులు 27 మంది ఉన్నారు. ఎన్నికల్లో 42,000 మెజారిటీతో వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గెలిచారు. ఫ్యాన్ గాలిలో తెలుగుదేశం అభ్యర్థి కేఈ శ్యాంబాబు అనూహ్యంగా వెనుకబడిపోయారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే శ్రీదేవి గ్రూపులు ప్రోత్సహించారనే విమర్శలున్నాయి. ఇదే పార్టీలో పోచా మురళీధర్ రెడ్డి ఒక గ్రూపు, ఎస్వి నాగరత్నమ్మ ఒక గ్రూపుగా విడిపోయి రాజకీయాలు చేస్తూ వచ్చారు. టీడీపీ కూడా తక్కువ తినలేదు. ఇక్కడ కూడా 2 వర్గాలున్నాయి. 2019లో తెదేపా నేత తుగ్గలి నాగేంద్ర పార్టీకి దూరం కావడం వల్లే నష్టం కలిగిందని భావించిన చంద్రబాబు పర్యటనకొచ్చినప్పుడు పిలిచి మాట్లాడి బుజ్జగించి పార్టీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నాగేంద్ర మళ్లీ అభ్యర్థి కేఈ శ్యాంబాబుతో కలిసి తిరుగుతున్నారు. అంతేకాదు 3 పార్టీల పొత్తు కారణంగా తెలుగుదేశం శ్రేణులు మంచి జోష్ మీదున్నాయి. పత్తికొండ నియోజకవర్గంలో 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసిన ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె నాగరత్నమ్మ ఈసారి సీటు ఆశించారు. కానీ జగన్ మొండి చేయి చూపించారు. ఈమె భర్తతో కలిసి 10 ఏళ్ల క్రితం వైసీపీలో చేరారు. ఇదే పార్టీ నేత కంకాటి నారాయణ రెడ్డి మరణించడంతో ఆయన భార్య కంకాటి శ్రీదేవి రాజకీయాల్లోకొచ్చారు. 2019లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో సీటు అడగడం భావ్యం కాదని నాగరత్నమ్మ భావించి ఆగిపోయారు. కానీ ఇప్పుడు ఆగేలా లేరు. మొత్తానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఈమెతో పాటు పోచా మురళీధర్ రెడ్డి కూడా సీటు కావాలంటూ తాడేపల్లిలో పైరవీలు చేశారు. పార్టీలో మొత్తానికి 3 పోటీ పడితే సిట్టింగ్ కే జగన్ సీటు కేటాయించారు. మరి వీరిద్దరూ ఈసారి శ్రీదేవి గెలుపునకు సహకరిస్తారా లేదా అనేది అనుమానమే అంటున్నారు.
నియోజకవర్గంలోని పుచ్చకాయలమాడ గ్రామంలో ఎమ్మెల్యే శ్రీదేవిని అడ్డగించడంతో ఇరుపక్షాల నేతలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ మొదలైంది. పోలీసులొచ్చి టీడీపీ, వైసీపీ నేతలను చెదరగొట్టారు. ఎమ్మెల్యేను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లారు. అమరావతి ఒక్కటే రాజధాని అంటూ తిరిగే చంద్రబాబుకు పత్తికొండలో వ్యతిరేకత ఎదురైంది. కర్నూలు న్యాయ రాజధానిగా చేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా లేనిపోని అంశాల మీద గొడవలు జరుగుతుంటాయి తప్ప నియోజకవర్గం అభివృద్ధి, మౌలిక వస్తుల కల్పన అన్న మాటలే వినిపించవు. పత్తికొండ నుంచి గెలిచిన ఎస్వి సుబ్బారెడ్డి 3 సార్లు గెలిచి మంత్రిగా చేశారు. మరో 2 కూడా మంత్రులుగా చేశారు. కానీ పత్తికొండకు ఏం చేశారయ్యా అంటే నోరెళ్లబెడతారు. మంచినీళ్లేవయ్యా మహాప్రభు అంటే తెల్లముఖాలేస్తారు. ఇక్కడ బంగారు గనులున్నాయి. ఓటర్ల జీవితాలు మాత్రం ప్రతినిధుల కారణంగా ఇత్తడైపోతున్నాయి. వర్షాలు వస్తే చాలు రంగురాళ్ల కోసం అమాయకంగా పరుగులు పెడుతూ ఉంటారు. కాలం మారిందే తప్ప సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. పత్తికొండ నియోజకవర్గం బంగారు గనులకు ప్రసిద్ధి. తుగ్గలి మండలం జొన్నగిరి బంగారు గనుల్లో బంగారం తవ్వకాలు డిసెంబర్ నాటికి ప్రారంభమవుతాయని దక్కన్ గోల్డ్ మైన్ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభమైందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇండియన్ మైన్స్ పేరిట 200 కోట్ల రూపాయల పెట్టుబడితో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ ఒక నెలకి అంతా కలిసి పనిచేస్తే 1 కిలో బంగారం బయటకు తీయగలరని చెబుతున్నారు. ఏడాదికి సుమారు 750 కిలోలు తీయగలరని అంటున్నారు. 2013లోనే తవ్వకాలకు అనుమతులిచ్చారు. బంగారం తవ్వడానికి అనువుగా చేసేందుకు దాదాపు 8 ఏళ్లు పట్టింది. తొలకరి వర్షాలు పడగానే ఇక్కడంతా సందడిగా ఉంటుంది. రంగురాళ్ల కోసం తండోపతండాలుగా ప్రజలు తరలివస్తుంటారు. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని ఎప్పటినుంచో ప్రతీతి. అందుకే జూన్ మొదటి వారం నుంచి విపరీతమైన రద్దీ ఉంటుంది. స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రజలు అనంతపురం, బళ్లారి నుంచి తండోపతండాలుగా తరలివస్తుంటారు. బ్రిటిష్ కాలం నుంచి ఈ తంతు ఇలాగే జరుగుతోంది. మరెంతమందికి వజ్రాలు దొరికాయో తెలియదు కానీ ప్రజలు మాత్రం ఎంతో ఆశగా వచ్చి వెతుకుతుంటారు. అయితే వజ్రాలు కాదు గాని రంగురాళ్లు మాత్రం దొరుకుతాయి. వీటిని అనంతపురం, గుత్తి, పెరవలి గ్రామాల్లో వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. కొన్ని లక్ష రూపాయల నుంచి కోటి రూపాయలు కూడా పలుకుతాయని చెబుతుంటారు. పత్తికొండ పట్టణంలో రహదారుల విస్తరణ ఆగిపోయింది. షాపులు, ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం తక్కువ ఇచ్చారని ప్రజలు కోర్టుకు వెళ్లారు. అసలే వెనుకబడిన ప్రాంతం, రోడ్లు కూడా లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు సరిగా తిరగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ చిన్న పనికైనా పట్నం వెళ్లాలంటే పడరాని పాట్లు పడుతున్నామని వాపోతున్నారు. పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయమంటే ఎవరూ పట్టించుకోవడం లేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. పత్తికొండ ఆసుపత్రిలో వైద్య సేవలు లేవు. అనారోగ్యం చేసిందంటే ఆదోని, కర్నూలు పరిగెట్టాల్సిందేనని ప్రజలు వాపోతున్నారు. హంద్రినీవా ప్రాజెక్టు ద్వారా చెరువుల్లో నీటిని నింపే ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రారంభించిన నేటికి చెరువులకు నీళ్లు మళ్లించలేకపోయారు. ఇక్కడ టమాటాలు బాగా పండిస్తారు. ఒక్కొక్కసారి గిట్టుబాటు ధరలు లేకపోతే కోసిన పంటను అక్కడే రోడ్లపై వేసి వెళ్లిపోతుంటారు. ప్రభుత్వం టమాటా ప్రాసెసింగ్ యూనిట్ 10 కోట్లు ఖర్చు పెట్టి మంజూరు చేసింది. కానీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. తమ బతుకులు ఇంతే, రాజకీయ నాయకుల మాటలు అంతే. వారు చెయ్యరు, మా తలరాతలు మారవని పత్తికొండ నియోజకవర్గం ప్రజలు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయినట్లుగా అనిపిస్తోంది. అందుకే వారి ముఖాన ఓట్లు వేసేసి మౌనంగా తమ బతుకు బండిని పడుతూ లేస్తూ లాగించేస్తూ ఉంటారు. మరి ఈసారైనా పత్తికొండ ఓటర్ల బ్రతుకు చిత్రం మారుతుందా లేదా చూడాలి.
ఇవి వాటి రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రేపటి రణక్షేత్రంలో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.